థ్యాంక్ యూ సార్. ఇంకా రారేంట్రా? వచ్చేస్తారన్నా. అన్నా నీ చేతులు వణుకుతున్నాయన్నా. వణుకుతుంది చేతులు కాదురా, గన్ను. అన్నా తలుపు తీశారన్నా. అబ్బా వస్తాం గురు. వెళతాం గురు. జంబల వెంటలేమో. ఓకే ఇంకేంట్రా, కమాన్. ఒరే గొట్టం, దాస్ గండి జైల్లో వేస్తారు. వీడు కొన్నాళ్ళు జైల్లో ఉండడమే మంచిది. బయటకు వస్తే చంటి బుజ్జి చేస్తారు. మనకి రావాల్సిన 10 లక్షలు బ్యాలెన్స్ పడిపోద్ది. సంవత్సరంలో హైదరాబాద్ ఇంతలా మారిపోయింది ఏమిటబ్బా? ఇది రోడ్ నంబర్ 56 ఏనా? మనం కరెక్ట్ అడ్రస్ కి వచ్చామా? ఆహా ఆహా, బిల్డింగ్ ఎంత బాగుంది. మనం కూడా ఇలాంటి బిల్డింగ్ ఒకటి కొంటే ఎంత బాగుంటుందిరా. ఇలాంటి బిల్డింగ్ కొనడానికి డబ్బు కావాలరా. మనం కొట్టేసిన డబ్బు ఉంది కదరా. ఒరేయ్, మనం కొట్టేసిన డబ్బు మీద ఎవడో ఇల్లు కట్టేశాడ్రా. ఏంటి? రోడ్ నంబర్ 56 ప్లాట్ నంబర్ 16. అయ్యో, కొంప మునిగింది కదరా. కొంప మునగలేదురా, కొంప లేచిందిరా. జైల్లో మనం నిర్మించుకున్న ఆశా సౌధాలన్నీ పేక మేడల్లా కూలిపోవలసిందేనా? గాలి బుడగల్లా పేలిపోవలసిందేనా? ఒరేయ్ బుజ్జి, రేయ్, మన 50 లేరా, లక్షలు లేరా, అంతేనా? గొడవ చేయకరా, గొడవ నా చేయకరా. వల్ల రేయ్, కాదు. ఉయ్. ఏం చేయాలో నేను చెప్తానుగా, పద. ఏంటో బాబాయ్, నీ పద్ధతి ఏమి నాకు నచ్చడం లేదు. నీ తప్పో మేస్త్రి తప్పో నాకు తెలియట్లేదు. మొత్తం లెక్కలో 25,000 తేడా వచ్చింది. మే కమిన్ మేం సాబ్. ఆదా బర్జే. ఎవరు? మే భజన్ లాల్. మై కజిన్ లాల్ హూ. ఆదా బర్సే. మాకి దుబాయ్ మే పెట్రోల్ చెరువులు ఉన్నాయి, ముంబై మే స్టార్ హోటల్స్ ఉన్నాయి. మంచిది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకి ఇల్లు మాకు బాగా నచ్చింది మేం సాబ్. అయితే మీది ఇల్లు మేము కొంటాం మేం సాబ్. మాకు అమ్మే ఉద్దేశం లేదే. మాకు కొనే ఉద్దేశం ఉంది మేం సాబ్. ముందు బయటికి నడవండి. కోపం నహి మేం సాబ్. మీది ఇల్లుకి మేము 30 లక్షలు ఇస్తాం. మీరు ₹1,00,000 ఇచ్చినా నేను అమ్మను. ఓ చూసుకుని బయటకు వెళ్ళండి. కనీసం ఒక్క రోజుకైనా అమ్మండి మేం సాబ్. ఒక్క రోజా? ఒక్క రోజుకి అమ్మడమా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నారా? అదే జీ, రెంట్కైనా ఇవ్వండి మేం సాబ్. మీకేమన్నా మతిపోయిందా? మీరు దుబాయ్ నుంచి కాదు, మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నారు. కనీసం గంటకైనా రెంట్కి ఇవ్వండి మేం సాబ్. గంట కాదు, ఇంకొక నిమిషం ఉంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. బాబాయ్. ऐसा नहीं भाई नहीं, नहीं, शुक्रिया, साहब, मेरे आधा बरसे, आधा बरसे, आधा बरसे. ఈవిడొట్టి మొండి ఘటంలో ఉందిరా. పోనీ ఓ పని చేస్తే ఏమిటది? పక్కిళ్ళు కొంటే ఎలా ఉంటుంది? మనం డబ్బు పుడిచింది ఈ ఇంట్లోరా. ఆ మాత్రం జమ్మల హాట్ నాకు ఉందిలేరా. పక్కింట్లో సొరంగం తవ్వి ఈ ఇంట్లో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? ఐడియా కొంచెం చీప్ గా ఉంది కదూ. బోర్డు చూడరా. బివేర్ ఆఫ్ డాగ్. కుక్కలున్నాయి, జాగ్రత్త. లోపల ఒక చిన్న కుక్క పిల్ల కూడా లేదు కదరా. ఈ అబ్బా, ఈ బోర్డు కాదురా, ఆ బోర్డురా. ఆహా, వాంటెడ్ వాచ్మెన్. వాచ్మెన్ కావాలను. అయితే రేపే వాచ్మెన్ గా జాయిన్ అయ్యి ఇంటిని వాచ్ చేస్తాను. మన డబ్బు ఎక్కడుందో కనుక్కుంటాను. మరి నేను వాస్తు శిల్పి విఎస్పి తెన్నేటి. వాడేవాడు నువ్వే. ఆహా, జంబల హాట్. రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అవు. అవును, నీకు తెలుగు బొత్తిగా రాదా? కుచ్చు కుచ్చు వచ్చి జీ. ఇంతకీ నీ పేరేమన్నా? చిత్తూ సుజుకి. చూజికియా? బాబాయ్, ఇతను మన కొత్త వాచ్మెన్. ఇసుకల బరి శాంతి. ఇసుకల బరి శాంతి. ఇసుకల. మా బాబాయ్కి మాటలు రావు. ఓ జాయిజా, ఓ కిత్తా హెన్నా మాట నిన్న. చూడు చూజికి, వాచ్మెన్ అనగానే కర్ర పుచ్చుకుని గేటు ముందు దిష్టి బొమ్మలా నించోడం కాదు. जी, నీకు నచ్చిన పని వచ్చిన పని కూడా చేయొచ్చు. वो देखेंगे, जरूर देखेंगे. बिल्डिंग के अंदर हमारा प्राण है. ఏం ప్రాణం ఏమిటో కాస్త తెలుగు నేర్చుకో. ఆయిస్తా ఆయిస్తా కాస్తో కూస్తో వచ్చి జీ. చచ్చావరా నేపాలి దేవుడు. ఇప్పుడు వీళ్ళు నన్ను చూస్తే నా మ్యాటర్ ఫినిష్. ఇసుకల బరి శాంతి. గొట్టం గోపాలకృష్ణ నమస్కారం చేస్తున్నాడు. సగం చాలు. గొట్టం నమస్కారం చేస్తున్నాడు.
మొదటి సగం కాదు, రెండో సగం. సర్లేవయ్యా, ఎంత కావాలో చెప్పు. ఎంతో అక్కర్లేదు, ఓ 5,000. సిగ్గు లేకపోతే సరే, మీకు ఇచ్చే డబ్బులు పోలీసు పెట్టినా ఈ పాటికి ఆచుకొని పెట్టేవి. మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఏమిటయ్యా అన్యాయం? చిత్ర నా తోడుబుట్టిన చెల్లెలు. చిత్ర గురించి కదిలించినప్పుడల్లా దాని జ్ఞాపకాలతో నేను చచ్చిపోతున్నాను. ఏ నీచుడు ఏ హాని కలిగించాడోనని అనుక్షణం భయంగా ఉంది. వీలైతే పుండును మానపడానికి ప్రయత్నించండి, అంతేకాని పుండు మీద కాలు మాత్రం చల్లకండి. ఎంత పోలీసు వాళ్ళమైనా డబ్బులు అడగటానికి కూడా ఒక పద్ధతి ఉంది. రారా. అయితే ఆ చెల్లి ఇంకా బతికే ఉంటుందా? ఉండొచ్చు, కానీ బేబక్క మాత్రం చాలా మంచిదిరా. బేబక్క ఎవరా? జంబలహాటు. ఆ ఇల్లు గల్లావిడ పాపం, పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు లేరురా. మరి మొగుడు? ఉన్నాడు, బొంబాయిలో ఉన్నాడట. మొగుడు బొంబాయిలో ఉంటే ఇక్కడ పిల్లలు ఎలా పుడతారు? అయినా జంబలహాట్లండి మనకెందుకు, కానీ మన డబ్బు పరిస్థితి ఏమిటి? దొరుకుతుందిలే. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేయి. నోట్ చేయడం ఎందుకు? రేపు ఇంట్లో వాస్తు తేడా వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయని నమ్మించాలి. నమ్మిస్తే మన డబ్బు మనం తవ్వుకోవచ్చు. ఎలా? సక్రమంగా చెప్తే నీకు అర్థం కాదు, కానీ క్రమక్రమంగా చెప్తానులే. ఓహో. అయ్యే సాబ్ అయ్యే, నేపాలీ స్వెటర్లు ధర తక్కువ, మన్నిక ఎక్కువ. స్వచ్ఛమైన గొర్రె ఉన్నితో చేసిన స్వెటర్లు తీసుకోండి సాబ్, జస్ట్ 100 రూపీస్. 100 కాదు, 500 ఇస్తాను. నాకు గరం గరం స్వెటర్ కావాలి. రే, 500కి స్వెటర్లు అమ్ముకోవాలంటే నేపాల్ నుంచి ఇంత దూరం రానక్కర్లేదురా. ఏమైంది ఆనంది? ఏం చెప్పనమ్మా, 500 ఇస్తాడట ఒక్క రాత్రికి. ఏరా, నువ్వు పెద్ద మొగాడు అనుకుంటున్నావా? ఏ, నీకేమైనా అనుమానమా? కావాలంటే నువ్వు సయ్యను, 5,000 ఇస్తా. పుచ్చుకుల మరి శాంతి, అంత గొప్ప మగవాడు. అయ్యే అయ్యే పుచ్చుకుల మరి శాంతి, శాంతి హోగయా. ఆనంది, ఇతను చిట్టు జుజుకి అని మా నేపాలి వాచ్మెన్. అమ్మని నమస్కార్. అమన్ భీ నమస్కార్. తబే పాని నేపాలి, మా పాని నేపాలి. నేపాలి నేపాలి. అలా వెళ్ళిపోతే ఏంటయ్యా, మీ నేపాలి అమ్మాయిగా మాట్లాడు, మీ భాషలో అదరుకుంటూ. నో అదర్ గుడ్స్, ఓన్లీ బ్రదర్ గుడ్స్. బాజా బైజీ, కోటా కోటి, సాలియా బాంజియా, కింగ్ కోటి సింగిల్ టీ, తబాకో మిలియా, మ్యామ్యో, మబాకో తలియా. గురుబా పశుపతినాథ, పశుపతినాథ, గణపతినాథ, సాయినాథ, ఓం ఏమై జుజుకి? భజన భజన, నేపాలి భజన అండి. అసలు మీరేం చెప్తున్నారు? జంబలహాట్, బుజ్జికా జంబలహాట్. నిమ్మది దక్షిణ నేపాలి భాష, నమ్మది సౌత్ నేపాలి భాష. అసలు మీరు మాట్లాడేది నేపాలి భాషనే కాదు, ఇతను గూర్ఖానే కాదు. నిజమా? అంటే ఇతను నేపాలి కాదు, భూపాలి. అంటే అది మా నేపాలీలో రాజభాష, ఇక్కడ తెలంగాణ లాగా. మరి గూర్ఖా కాడను? గూర్ఖా కాడు, నేపాలీ రాజవంశీయుడు. ఇంత దూరం వచ్చాక నిజం చెప్పక తప్పదు. నేనెవరినో తెలుసా? నేపాలీ రాజు భూపాలి సింగ్ కజిన్ కపాలి సింగ్ కి కాలు వేలు విడిచిన బంధువు బ్రదర్ని, మునిషా కొయిరాల మేనమావుని. నేపాల్లో లవ్ చేశాను, బొంబాయిలో లవ్ ఫెయిల్ అయ్యాను, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. అలాగే కనపడుతుంది అమ్మగారు. ఏమిటో మీ కష్టాలు, అంతంత దూరం నుంచి ఏం చేయడానికి వస్తారో ఏమిటో. అయినా నేను వచ్చిన విషయం మర్చిపోయి చూడు, మా ఆయనకి ఒక మంచి స్వెటర్ కావాలి. చాలా వెరైటీస్ వచ్చాయి అమ్మగారు, నేనే ఇంటికి తీసుకొచ్చి. అయితే రేపు మర్చిపోకుండా తీసురా రాజుకి. ఆనంది, చాలా ఆనందంగా ఉంది. మొగాంబు